మరొక పక్కన ముందుకు నడిపించాలని, మరొక పక్కన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా దాటుకుంటూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరి మా కార్యకర్తలందరికీ కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కాస్త ఆలస్యమైన ఈ యొక్క వేదిక ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక పక్కన పెద్దలు కూడా ఇందాక మాట్లాడినప్పుడు ఒక సలహా సూచన కూడా మనకి ఇచ్చారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని కార్యక్రమాలు పెట్టి నాయకులు కార్యకర్తల మధ్యలో అనుసంధానం నిరంతరం కొనసాగించాలని మరి యొక్క వేదిక ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. రాబోతున్నటువంటి కాలంలో కార్యకర్తలకి మరింత పెద్దపీట వేస్తూ నాయకులు కూడా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి నెల ఒక మంచి కార్యక్రమం మీ అందరితో మాట్లాడే విధంగా ఒకటి రూపకల్పన చేసి అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు మీ మహానాడు తాలూకా ప్రత్యేకత 42 సంవత్సరాలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఈ 42 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పుట్టాయి, కనుమరుగైపోయాయి. కానీ 49 సంవత్సరాల్లో చెక్కు చెదరకుండా తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్నా దేశంలో ఉన్నా ప్రపంచంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా కొన్నంత ధైర్యం ఇచ్చేటటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అది మొట్టమొదట మన యుగ పురుషుల విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఒక విత్తనాలుగా ఆత్మగౌరవం కోసం తెలుగు వాళ్ళ కోసం వేసినటువంటి ఆ వృక్షం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద మహావృక్షంగా తయారై ప్రతి ఒక్కరికి కూడా అండగా దండగా నిలుస్తుంది. అటువంటి ఈ పార్టీ కేవలం ఈ 40 సంవత్సరాలే కాదు, భావితరాలకు మరొక 40 సంవత్సరాలకు కూడా తిరుగు లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజు మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మరింత అనుసంధానం మనం చేసుకోవాలి. మన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకు ఆలోచనలు గాని, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన తాలూకు ఆలోచనలు గాని కార్యకర్తల వరకు సామాన్య ప్రజల వరకు కూడా చేరవేసి మనం అనుకునేటటువంటి విధి విధానాలు ప్రజల వరకు కూడా చేరవేయడంలో కార్యకర్తలు మరింత పెద్ద పాత్ర పోషించాలని కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరిలో కూడా ఒక విషయం వచ్చింది, ఎన్నికల్లో గెలవాల్సిందే ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆర్థికంగా కష్టాలు వచ్చినా, కేసులు మన మీద పెట్టినా, ఆఖరికి ప్రాణాలు కూడా పోతాయనేటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎక్కడా కూడా ఒక్కరు జెండా తీయకుండా కౌలుగా మార్చకుండా ఈ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఆ కష్టంలో కూడా మీరందరూ కూడా అనుకున్నది ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం గతంలో ఏదైతే ఉందో వాళ్ళకి బుద్ధి చెప్పాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎన్ని కష్టాలు వచ్చినా మీరందరూ గ్రామాల్లో పనిచేశారు. దానికి అనుగుణంగానే రికార్డు మెజారిటీతో రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. అన్ని ఎలక్షన్లు చూడండి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఎలక్షన్ లో కూడా 94% ఒకే ఒక్క సైడ్ గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా అది లేవు. అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వంలో మనం సాధించుకున్నాం. అంటే ఎంత కష్టపడి పోరాడి ప్రజలకి చైతన్యవంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని మన రాష్ట్రంలో కాపాడి చేశామో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మీరు చేసిన కష్టం అది, మీరు చేసిన పోరాటం అది. దానికి ప్రతిఫలంగానే దేశంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి స్థానంలో మనం ఈరోజు కూర్చోబెట్టాం. అది అయ్యింది. మళ్ళీ అందరం కూడా మన తాలూకా లక్ష్యం చేరుకున్నామని చెప్పి కాస్త నీరసపడ్డాం అందరం కూడా. కానీ ఈ రోజు కూడా మనం ఆలోచించాల్సింది రేపు కూడా భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని రేపు 2029 ఎన్నికలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే మనం అన్ని కూడా ప్రణాళికలు చేసుకుంటూ ఒక పక్కన మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేయాలి. ఈ 1 సంవత్సరం కాలంలోనే రాష్ట్రంలో ఎన్నో కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన తాలూకా అనుభవాన్ని వినియోగించుకొని ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు. వాస్తవానికైతే ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్రం ఉండే స్థానంలో కూర్చోబెడితే ముళ్ళ కిరీటం లాంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. కుక్కలు చెంపిన విస్తరలాగా అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని మన పరిస్థితి గాని. అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎంత నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా సాకులు చూపించకూడదు. ప్రజలకి ఆ కష్టం ఏదో మనమే అనుభవించి కష్టం మనం భరించి మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకోవాలని ఇచ్చిన మాట ప్రకారం
వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ ని 4,000 చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీని 3 నెలల ముందు నుంచే ఇస్తామని చెప్పి మాట మీద నిలబడి కూడా ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మొదటి సంవత్సరంలోనే ఆ పథకాన్ని కూడా ప్రారంభోత్సవం చేశాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభోత్సవం చేస్తామని రాష్ట్ర నలుమూలల్లో కూడా కార్మికులు పొట్ట నింపడానికి 5 రూపాయలకే అద్భుతమైనటువంటి పథకం అన్న క్యాంటీన్లు మళ్ళీ స్థాపించి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి అందరికీ కూడా ఆదుకునే ప్రయత్నం చేశాం. అలాగే రేపు రాబోతున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన సంతకం డిఎస్సి సంతకం ఎవరి కోసం పెట్టారు? మన యువకుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మొట్టమొదటి సంతకం పెట్టి వచ్చే నెలలోనే డిఎస్సి కూడా మనం నిర్వహించుకునేటటువంటి కెపాసిటీలో ఉన్నామనంటే అది మన తెలుగుదేశం పార్టీ ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. దానితో పాటు జూన్ 14 వచ్చి మళ్ళీ కొత్త క్లాసులు కూడా మొదలు కాబోతున్నాయి. స్కూళ్లు మళ్ళీ తెరుస్తున్నారు. దానికి ముందే మన ఆడపడుచులకి తల్లికి వందనం పథకం ఏదైతే హామీ ఇచ్చామో ఎక్కడ ఎటువంటి సాకులు గాని లేకపోతే ఇబ్బందులు గాని ఏది లేకుండా ఎంత మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏకమే ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీ మనకందరికీ కూడా ఎంతో ఊతమిచ్చినటువంటి ఆ స్త్రీ శక్తికి ఆ రోజే హామీ ఇచ్చాం ఉచితంగా బస్సులో ప్రయాణం అని. ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా మన ఆడపడుచులకి ఆగస్టు 15 నుంచే ప్రారంభోత్సవం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు కూడా హామీ ఇచ్చాం, అది కూడా వెనువెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు నడిపిస్తాం. అంటే కష్టాలు ఒక పక్కన ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి తాలూకు అనుభవంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సంవత్సరంలో చేశాం. ఈ విషయాలు మళ్ళీ ప్రజల వరకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానితో పాటు ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇప్పుడే పెద్దలు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మేము ముఖ్యంగా ఈ రోజు దృష్టి పెడుతున్నటువంటిది ఒక 3 విషయాలు ఉన్నాయి. ఇరిగేషన్, రైతులు వాళ్ళని ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టలేము. రైతు ఆనందంగా ఉంటేనే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉందన్నది చరిత్ర మనకు చెప్తున్నటువంటి మాట. అటువంటిది మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి వంశధార ప్రాజెక్టు గాని, నదుల అనుసంధానం గాని, మినీ ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని, లిఫ్ట్ ఇరిగేషన్లు గాని, లెఫ్ట్ మెయిన్ కెనాల్ మోడర్నైజేషన్ గాని, నేరేడు బ్యారేజీ కన్స్ట్రక్షన్ గాని, ఇలా ఏవైతే ప్రాజెక్టులు ఎంతో కాలం నుంచి కూడా ఆ సమస్యలు గాని ఉండిపోయాయో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి తాలూకా సహకారం తీసుకొని శాశ్వత పరిష్కారం తీసుకొని రావడానికి ఈ టీం అందరం కూడా పనిచేసి కృషి చేసి చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో 1 పైసా దాని మీద ఖర్చు పెట్టలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే దానికి కూడా గ్రాంట్ ని శాంక్షన్ చేసి పనులు ఈ రోజు మళ్ళీ పునఃప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు ఆఖరిలో ఉండిపోయింది. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే వాళ్ళే గొప్పలు చెప్పుకునే పరిస్థితి వాళ్ళకు ఉండేది. కానీ అది కూడా చేయకుండా 5 సంవత్సరాలు కూడా వంశధార ప్రాజెక్టు వెనకలు పెట్టేసి రైతులకు ఎంతో మోసం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా వెనువెంటనే పూర్తి చేయబోతున్నాం. నాగావళి అలాగే వంశధార అనుసంధాన ప్రాజెక్టు దానికి కూడా ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. నేరేడు బ్యారేజ్ మనకి వంశధారలో ఉన్నటువంటి రిజర్వాయర్ 19 టీఎంసీలు దాని పూర్తి శక్తిని మనం వినియోగించుకోవాలంటే నేరేడు బ్యారేజ్ చేయాలి. నేరేడు బ్యారేజ్కి ఒడిశాతో మనకి సమస్య. కానీ ఈ రోజు ఒడిశాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని నేరేడు బ్యారేజీకి ఉన్నటువంటి ఎంత రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించుకుంటూ ఆ నేరేడు బ్యారేజ్ కూడా పూర్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని మన కార్యకర్తలకి మీ ద్వారా జిల్లా ప్రజలకు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని అది మోడర్నైజేషన్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కట్టి నుంచి ఉండిపోయినట్టుగా ఉండిపోయింది. అటువంటి కెనాల్ మీద ఉన్న బ్రిడ్జిలు కూడా ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మోడర్నైజేషన్ చేస్తేనే శివారు ప్రాంతంలో ఉన్నటువంటి పలాస వరకు కూడా మనం నీరు అందించగలం. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర సహకారం అలాగే కేంద్ర సహకారం కూడా తీసుకొని పూర్తి చేయాలని ఒక ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
జిల్లాలో అత్యధికంగా మనకి సమస్యలు ఎక్కువగా వచ్చేది రైతులకి సాగునీరుకి సంబంధించింది. కాబట్టి మనకి ఎంతో అద్భుతంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ 2 నదుల్ని కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రతి పంటకి గోదావరిలో ఏ రకంగా పంటకి నీరు వస్తుందో అదే రకంగా మన జిల్లాలో కూడా 2 అవసరమైతే 3 పంటలు కూడా వేసుకునే స్థాయికి మన జిల్లాను మనం తీసుకొని వెళ్లాలనే ప్రయత్నం ఈ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఆధ్వర్యంలో ముందుకు నడిపిస్తాం. ఒకటి మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇండస్ట్రీ మీద. ఇప్పటికి కూడా చూడండి, ఎంతో మంది నాయకులుగా ఉన్నారు, సర్పంచులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, గ్రామంలో సారథ్యం వహిస్తున్నటువంటి నాయకత్వం ఉంది. మీరు కూడా ఏ సమస్య కోసం నా దగ్గరికి వచ్చినా 10లో 9 సమస్యల ఉద్యోగాల కోసమే మీరు తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి, ఎలా వస్తాయి, నాయకుడికి చెప్తా ఎక్కడ చెప్తారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మా దగ్గరికి ఎప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ పైడి భీమవరం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాయలసీమలో ఉన్నటువంటి కియా ఫ్యాక్టరీ, దానితో పాటు దేశంలో ఉన్నటువంటి పోర్టులు, ఎయిర్పోర్టులు, సిఐఎస్ఎల్, సిఆర్పిఎఫ్ లని ఎక్కడెక్కడో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు శ్రీకాకుళం జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టి ఇక్కడే మనం ఉద్యోగాలు ఇవ్వలేమన్నది ఒక్కసారి అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించాలి. ఒక కేంద్ర మంత్రిగా ఈ రోజు ఆ బాధ్యత వచ్చిన తర్వాత ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కడికో వలసలు వెళ్లి పనిచేయడం కాదు, ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఈ జిల్లా స్థాయిని పెంచాలని నా వంతుగా కృషి చేస్తున్నారు. దానికోసమే మనకున్నటువంటి హైవేని అక్కడ నర్సరపేట జమ్మూ వరకు కూడా 6 లేనింగ్ చేశాం. ఆల్రెడీ గడ్కరీ గారితో మాట్లాడి మన జమ్మూ నుంచి ఇచ్చాపురం వరకు కూడా 6 లేన్ చేయాలని అదొక కార్యక్రమం చేస్తున్నాం. బీచ్ కారిడార్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. విశాఖపట్నం నుంచి కూడా మూలపేట పోర్టు వరకు కూడా బీచ్ రోడ్డు చేయాలని, ఆ బీచ్ రోడ్డుని ఇచ్చాపురం వరకు కూడా పొడిగించి ఈ తీర ప్రాంతం మత్స్యకారులకి అలాగే మత్స్య సంపదని మనం పెంచుకోవడానికి బీచ్ కారిడార్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా మాట్లాడి ముందుకు నడిపిస్తున్నాం. మూలపేట పోర్టు గత ప్రభుత్వంలో మొదలైనా మరి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు, వాళ్ళలాగా కక్ష సాధింపు ఎక్కడా కూడా లేదు. కానీ పనులు ఇంకా స్పీడప్ చేసి తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో 3-4 బర్తలు కట్టాలన్నప్పుడు ప్లాన్ చేశారు, కానీ దాన్ని 20-25 బర్తల వరకు తీసుకొని వెళ్లాలని ఇక్కడ నుంచి మరొక ప్లానింగ్ చేస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాగ నిధులు తీసుకొని రావాలన్న దాని మీద డే 1 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా నా ప్రయత్నం చేస్తున్నాను. కేంద్ర మంత్రి సోనోవాల్ గారి దగ్గర కూడా వెళ్ళి ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుతున్నానని కూడా మన జిల్లా ప్రజలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మూలపేట పోర్ట్ అవ్వాలని, అలాగే మన జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ చేయాలని దాని గురించి కూడా నేను మాట్లాడుతూ చెప్పాను. కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ నేను హ్యాండిల్ చేస్తుంటే ఢిల్లీలో నా ఆఫీస్ లో కార్యాలయంలో కూర్చుంటే 543 మంది ఎంపీల్లో ఎంతో మంది అధిక శాతం ఎంపీలందరూ కూడా నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా వారు కోరుకునే కోరిక మా ప్రాంతంలో కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించండి అని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో ఒక అవగాహన మీకు రావాలంటే ఢిల్లీ లాంటి ఎయిర్పోర్టులు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఎయిర్పోర్ట్ వల్ల సుమారు 8 నుంచి 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ లో 8 లక్షల ఉద్యోగాలు, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ లో 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఉన్నది ఒక ఎయిర్పోర్ట్. కానీ దాని నుంచి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూడటానికి లక్షల మంది లక్షల మంది ఉపాధి అవకాశాలు. అందుకనే అది మన జిల్లాలో ఉంటే నేరుగా రేపు ఉపయోగపడకపోవచ్చు, ఎల్లుండి ఉపయోగపడకపోవచ్చు. కానీ నాకు ఆలోచన ఉంది, 5 సంవత్సరాల తర్వాతైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ప్రపంచంలోనే శ్రీకాకుళం ఒక మ్యాప్ గా తయారు చేసే అవకాశం మన జిల్లాలో మనకు అద్భుతంగా హైవే అవుతుంది. అలాగే మనకి రైల్వే లైన్ కూడా చెన్నై నుంచి కలకత్తాకు ఉండే రైల్వే లైన్ ఉంది, మూలపేటలో పోర్ట్ వస్తుంది, దానికి సంబంధించి కార్గో ఎయిర్పోర్ట్ పలాసలో వస్తుంది. ఇవన్నీ కూడా ఇస్తే పెట్టుబడిదారుడు మొట్టమొదటిగా ఆలోచించేది ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్ళాలనేది, ఎలా రావాలన్నా ఆకాశంలోనే సముద్రంలోనైనా రైల్లోనైనా రోడ్డు మీద రావాలన్నా శ్రీకాకుళానికి ప్రతి ఒక్క మార్గం కూడా ఆహ్వానించే విధంగా అన్ని మార్గాలు తయారు చేసి పెట్టాలన్నది ఆ మార్గాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి చేస్తున్నాం. సాల్ట్ లైన్స్ ఉన్నాయి, బ్రిటిష్ కాలం నుంచి కూడా సాల్ట్ తయారు చేసే లైన్స్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉండిపోయి అవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మేము కేబినెట్ మీటింగ్ లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ గారి తాలూకు ఆశీర్వాదంతో సుమారు 20,000 ఎకరాలు మన రాష్ట్రంలో సాల్ట్ ల్యాండ్స్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఉపయోగించుకునే స్థాయికి తీసుకొని రావడానికి ఒక కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. అందులో 10,000 ఎకరాలు
రాష్ట్రంలోనే 20,000 ఎకరాలు ఉంటే 10,000 ఎకరాలు కేవలం మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. కళింగపట్నంలో 1000, అలాగే మన బావలపాడు దగ్గర 5,000, అలాగే మనకి పలాసలో మనకు 2,000, ఇచ్చాపురంలో 2,000. అంటే ఎంత పెద్ద ల్యాండ్ మన తీర ప్రాంతంలో ఉంటే అది మళ్ళీ ఇండస్ట్రీస్ కు ఉపయోగించుకునే విధంగా మేము మాట్లాడుతున్నాం. నాకు కానీ ఒక ఇది ఉంది ఆలోచన, పెద్ద ఇండస్ట్రీని మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని రావాలని, రిఫైనరీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఒరిస్సాలో దగ్గరలోనే ఇంకో రిఫైనరీ ఉండడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా లావాదేవీకి సరిపోదని చెప్పి మళ్ళీ కింద నెల్లూరు ప్రాంతానికి వెళ్ళారు. కానీ విడిచిపెట్టలేదు. ఇంకో ఆలోచన ఉండింది, మన ప్రాంతంలో మనకు ఉండేటటువంటి వనరులను ఉపయోగించుకొని టైటానియం కాంప్లెక్స్ ఒకటి మన జిల్లాలో ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి 20-30 వేలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చెప్పి దాని మీద కూడా ఎప్పటి నుంచే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. అన్ని అవకాశాలు ఈరోజు విమానయాన శాఖ నా దగ్గర ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మన జిల్లాకి ఎలా అనుసంధానం చేయాలనేది ప్రతి రోజు కూడా ఆలోచించుకొని కేవలం ఒకే ఒక్క ఉద్దేశం, మన జిల్లాలో చదువుకున్నటువంటి వ్యక్తి, మన జిల్లాలో చక్కగా స్కిల్లింగ్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ అకామిడేషన్ ఉంటుందో, అక్కడ ఫుడ్ ఉంటుందో, అక్కడ సెక్యూరిటీ ఉంటుందో, ఇవేవి కూడా లెక్క చేయకుండా ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాడికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో మన జిల్లాలో ముందుకు నడిపిస్తున్నాం. అది ఖచ్చితంగా చేసి తీరుతామని తెలియజేస్తున్నాను. కార్యకర్తలకు ఎందుకు చెప్తున్నాం ఈ మాట, కార్యకర్తలు కూడా 10 సార్లు దీని గురించి మాట్లాడాలి. ఎందుకనంటే మిగతా జిల్లాలో ఎక్కడైనా పెట్టాలనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ల్యాండ్ ని కానీ కూలప్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. కానీ మన జిల్లాలో 1 ఎకరం 2 ఎకరాలు తీసుకొని రావాలనంటే అతి కష్టమైనటువంటి పని అది. అలాంటివి ప్రాజెక్టులు కూడా నిర్మించాలనంటే కొంతవరకు భూమి మనం సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ రోజు కాస్త బాధగా ఉన్నా, ఈ రోజు కాస్త కష్టంగా ఉన్నా, దూరంగా మనం ఆలోచించి, దూర దృష్టితో మనం ఆలోచించి, భవిష్యత్తు గురించి ఆలోచించి, భావి తరాల గురించి ఆలోచించి, పిల్లల గురించి ఆలోచించి మనం అందరం కూడా ఏకతాటిగా మన జిల్లాను ముందుకు నడిపించడంలో ఆ పాజిటివ్ ఎనర్జీని మనం అందరం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అందరిలో కూడా ఉందని తెలియజేస్తున్నారు. మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. నాకెక్కడ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా నాకు వచ్చి కలుస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తుంటాను, మా శ్రీకాకుళం జిల్లా రండి, అక్కడ పెట్టుబడి పెట్టండి, మీకు ఏ అవకాశాలు కావాలన్నా సరే నేను చూసుకుంటానని చెప్తుంటాను. మరి అలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఒక భూమి చూసి లేకపోతే ఒక ప్రాంతం చూసి మేము ఇక్కడ పెడతామని చెప్పి అన్ని అంగీకరించిన తర్వాత అనేక ఇబ్బందులు వచ్చి వాళ్ళు కానీ పెట్టుకునే అవకాశం కల్పించకపోతే బాధపడేది ఆ ఒక్క పారిశ్రామికవేత్త కాదు. తిరిగి వెళ్ళి వాళ్ళకున్నటువంటి గ్రూప్ అందరిలో కూడా చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో మనం ఏదైనా చేయాలనంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనం అక్కడ ఏమి కూడా కాదనంటే ఆ ఒకరికి మనం ఆహ్వానించి ఆయనకి సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల ఒక 10 మంది వచ్చే వాళ్ళు ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. అదే చాలా కాలం నుంచి మన జిల్లాలో జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఉద్యోగాలు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మన జిల్లాలో ఉండే కెపాసిటీ ఈ దేశంలో ఏ జిల్లాలో కూడా లేదు. ఇంత తీర ప్రాంతం, అన్ని అవకాశాలు, మంచి చక్కనైన వాతావరణం, చక్కగా పనిచేసేటటువంటి ప్రజలు, నిజంగా లాయల్ గా ఉండేటటువంటి ప్రజలు కేవలం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. అది గర్వంగా నేను ఎక్కడైనా చెప్తాను. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ప్రజలకి నేను చేసి చూపించాలి. అందరం కూడా కలిసి కట్టుగా అది చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దానితో పాటు టూరిజం కూడా మనం పెంచుకోవాలి. టూరిజం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మనకు అద్భుతమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, అలాగే బీచ్ ఉంది, కొండల ప్రాంతం ఉంది. దాన్ని కూడా మనం సరైన విధంగా వినియోగించుకుంటే పర్యాటకులు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళు మన జిల్లాకి తీసుకొని రావచ్చు. దాని వల్ల ఆదాయం పెరుగుతుంది, 10 మందికి పని వచ్చే అవకాశం వస్తుంది. జిల్లా కూడా 10 రకాలుగా మనం అందరూ కూడా పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఈ 3 మీద దృష్టి పెట్టి నా కేంద్ర మంత్రి స్థానాన్ని దీనికోసం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. మనకి రైల్వే ఉంది, రైల్వేలో స్టేషన్లో అభివృద్ధి చేయాలని, లేకపోతే కొత్త ట్రైన్లు స్టార్ట్ చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా ఒక పక్క నుంచి మొదలు పెడుతున్నాం.
సుమారు 800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 50 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మన శ్రీకాకుళం జిల్లాలో మనం నిర్మించబోతున్నాం. ఏ జిల్లాలో కూడా 50 ఎక్కడ కూడా రాలేదు. ఇటు బరంపూర్ సైడ్ గాని, ఇటు విజయనగరం సైడ్ గాని 10-15 బ్రిడ్జ్లు ఒక పార్లమెంట్ శాంక్షన్ అయితే, కేవలం మన శ్రీకాకుళంలో 50 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు 800 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయ్యాయి. మనకు 3-4 సంవత్సరాలు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. 4 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, నౌపాడ, పలాస, ఇచ్చాపురం స్టేషన్లు కూడా అన్ని అభివృద్ధి చేస్తున్నాం. కానీ ఇంకొక నాకు తాలూకా లక్ష్యం ఉంది. మన శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రైన్లు కూడా ఇక్కడ నుంచే మొదలై హైదరాబాద్ వరకు తీసుకొని వెళ్ళాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తిరుపతికి కూడా ఇక్కడ నుంచే ట్రైన్ వేయించాలనేది నా తాలూకు ఆలోచన. ఇవన్నీ కూడా కార్యాచరణలో పెట్టాను. ప్రతి రోజు కూడా దీని గురించి ఇచ్చేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ తిరుగుతున్నామో, ఏ రోజు ఎక్కడ పడుకుంటున్నాను, అసలు ఎయిర్పోర్ట్ లోనే ఉంటున్నానేమో అన్నటువంటి సందేహం కూడా నాకు వస్తుంటుంది అప్పుడప్పుడు. అంత ఎక్కువగా తిరుగుతుంటాను. 3 రాష్ట్రాలు ఒకే రోజు ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తెల్లవారు కార్యక్రమం, మధ్యాహ్నం ఒక కార్యక్రమం, సాయంత్రం ఒక కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నాను. ఎందుకంటే 3 తోకాలు ఉన్నాయి ఈ రోజు రామ్మోహన్ నాయుడికి. ఒక తోక నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారి దగ్గర ఉంది. ఆయన ప్రతిరోజు చూస్తున్నాడు. నాకుండే కేబినెట్ మినిస్టర్లు అన్నిటికన్నా చిన్న వయసులో మినిస్టర్ ఈ రామ్మోహన్ నాయుడు. ఆయనకి విమానయాన శాఖ ఇచ్చాం. ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నా అనేది ప్రతి రోజు కూడా తూకం వేసే విధంగా నా మీద ఒక దృష్టితో చూస్తున్నాడు. అలాంటిది నేను నిరూపించుకోవాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి, ఆంధ్ర నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి ఆశీస్సులతో, ఆయన ఎర్రన్నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా వస్తే నరేంద్ర మోదీ గారి దృష్టిలో శభాష్, ఒక మంచి క్యాండిడేట్ కి మనం మంత్రిగా చేశామని అనిపించుకోవడానికి, ఆ తోకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి రోజు కూడా కృషి చేస్తున్నాను. 5 సంవత్సరాలు ఈ యొక్క కాలంలో 50 ఎయిర్పోర్ట్లు కొత్తగా చేయాలని 5 ఆల్రెడీ చేశాం. మరొక 2 ఈ యొక్క 31వ తేదీని ప్రధానమంత్రి గారు కూడా టైం ఇచ్చారు. మరొక 2 చేయబోతున్నాం. వచ్చే సంవత్సరంలో 10 సిద్ధంగా ఉన్నాయి. మరొక 30ని ఏ రకంగా చేయాలనేది అన్ని ప్రణాళికలు చేశాం. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరులో దగదత్తి, కుప్పం, అలాగే అమరావతి కూడా ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరొక 3 లొకేషన్లు కూడా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఢిల్లీలో, నోయిడాలో కొత్త ఎయిర్పోర్ట్, ముంబైలో నవీ ముంబై కొత్త ఎయిర్పోర్ట్, అలాగే బెంగళూరు ప్రభుత్వం సీఎంలు కూడా వచ్చి మాకు ఎయిర్పోర్ట్లు చేయండి అని మన దగ్గర వచ్చి అడుగుతుంటే, మన శ్రీకాకుళంలో చేసుకోకపోతే మాట ఎవరు పడాల్సి వస్తుంది, నేనే పడాల్సి వస్తుంది. అందుకని శ్రీకాకుళంలో కూడా ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాల్లో 50 ఎయిర్పోర్ట్లు దేశ స్థాయిలో చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే 3 తోకాలు ఒకటి, 2వ తోకం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఈయన 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు. మనం ఈయన్ని ఇక్కడ పెట్టాం. అయితే ఈ యొక్క టైంలో రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొని వస్తాడో చూద్దామని ఆయన కూడా ఒక తోకం వేసుకొని రామ్మోహన్ నాయుడిని చూస్తున్నాడు. దాని గురించి కూడా కష్టపడి పనిచేస్తున్నాం. అమరావతికి సుమారు 48,000 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకొని వస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కి 10,500 కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నాం. అలాగే రైల్వే జోన్ కూడా ప్రారంభం చేసుకొని ప్రధానమంత్రి గారి చేతుల మీదకి దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఓర్వకల్లని, కొప్పర్తి అని సుమారు 5,000 ఎకరాల ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి కేంద్రం తాలూకా సహకారం తీసుకుంటున్నాం. డ్రోన్ సిటీలని, ఏరో సిటీలని, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులని, ఈకో జోన్లని ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం దేశం అంతా కూడా చేయాలనంటే అందులో మనం మధ్యలో దూరి ఎంత అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా శభాష్ అనిపించుకోవడానికి ఆ తూకం కూడా చేస్తున్నాం. అయితే 3వ తూకం మన శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకా తూకం. వీళ్ళ దగ్గర అసలైనటువంటి తూకం ఉంది. కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు, ఎన్ని నిధులు తీసుకొని వస్తాడు, ఏ ప్రాజెక్టులు చేస్తాడు అనేది మీరు మర్చిపోతారేమో కానీ నేను మాత్రం ఏ రోజు కూడా మర్చిపోను. ప్రతి రోజు జిల్లాని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఎవరి దగ్గర నుంచి అయినా సహకారం తీసుకొని రావాలని అందరి ఎమ్మెల్యేలతో, అందరి నాయకులతో, ముఖ్యంగా రాష్ట్ర నాయకులతో, రాష్ట్ర మంత్రులతో ప్రతి రోజు కూడా సంప్రదింపులు చేసి వడ్డీ ప్రాజెక్టు ఎలా అయితే కేంద్రం నుంచి ఆంధ్ర తెస్తున్నామో ఆంధ్ర నుంచి జిల్లాకి శ్రీకాకుళం తీసుకొని రావాలని నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. పైన భగవంతుడు ఉన్నాడు, నాకు ప్రేమించి అభిమానించే ప్రజలందరూ ఉన్నారు. మీ అందరి తాలూకా దయతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానన్న నమ్మకం నాకు ఉంది. దానికి మీరందరూ కూడా కాస్త ఓపికగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నాయకులు చేస్తున్నటువంటి పనులకి కాస్త మూతం ఇస్తూ ముందుకు నడిపించాలని కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాను. 3 తోకాలు అయ్యాయి. ఈ రోజు మహానాడు చేస్తున్నాం.
చక్కగా పసుపు తోరణాలుగా అందరూ కూడా కనిపిస్తున్నారు. 4వ తూకం కూడా పెట్టాలి. ఆ 4వ తూకమే మన కార్యకర్తల తాలూకా తూకం. కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి కూడా ఎంత న్యాయం జరుగుతుంది, వాళ్ళ తాలూకు ఆలోచనలు ఏంటి, దానికి ఈ రోజు మనకు ఉండే స్థానం ఏ రకంగా సద్వినియోగం చేసుకొని చేసేయాలనేది దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆలోచన ఉంది. ఆ 3 తూకాలు 24 గంటలు తీసుకున్నా, ఎక్కడ నుంచో కొన్ని గంటలు తీసైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన జిల్లాలో ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఎన్నో వేధింపులు కష్టాలకి గురైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయడానికి నా వంతుగా, అలాగే ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా మీకు తోడుగా ఉండే విధంగా టీం వర్క్ గా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు మంత్రిగా నేను ఉన్నానంటే నేను ఒక్కడినే మంత్రి కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కేంద్ర మంత్రిగానే ఉండాలన్న ఆలోచనతో మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మీరు కూడా ధైర్యంగా కాలు ఎగరేయండి. 543 మంది ఎంపీలు ఉంటే అందులో 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో మన శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఎప్పుడు అనుకున్నామో లేదు, ఇంత చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా అక్కడ కూర్చునే అవకాశం వచ్చింది. దేశానికి సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ఆ రోజు అక్కడ కూర్చొని మోదీ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, అమిత్ షా గారితో, సీతారామన్ గారితో వాళ్ళందరితో కూడా సరి సమానంగా మీ రామ్మోహన్ నాయుడు అక్కడ కూర్చోగలుగుతారంటే జిల్లా ప్రజలందరికీ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఊహించలేనిది. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎర్రన్నాయుడు గారి తాలూకా వారసత్వం, ఆయన ఆశయాలు కొనసాగిద్దాం, ప్రజల్లో ఎంత ప్రేమాభిమానం ఉంది దాన్ని ముందుకు నడిపిద్దాం అని చెప్పి ఆ రోజు తెలిసి తెలియని వయసులో, రాజకీయ ఓనమాలు కూడా తెలియని వయసులో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే నా భుజం తట్టి అవసరమైతే మీ భుజాల మీద మోసైనా సరే మీ బిడ్డగా ఈ రోజు ఈ స్థానంలో కూర్చున్నా పెట్టారంటే మీ రుణం నేను ఎంత సేవ చేసినా తీర్చుకోలేననేది మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా మీద ఉన్నటువంటి అవగాహన, శ్రీకాకుళం జిల్లాలో మీద ఉన్నటువంటి మార్పు, వాటన్నిటిలో కూడా ఒక మార్పు తీసుకొని రావాలని మేమందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనలో కూడా ఆలోచనలు మారాలి. మనం కూడా దూరదృష్టితో ఆలోచించాలి. పాత తరాన్ని గౌరవిద్దాం, పాత విషయాల్ని గౌరవిద్దాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన భాషని, మన యాసని, మన కట్టుబాట్లని అన్నిటిని కూడా కాపాడుకుందాం. కానీ రేపు ప్రపంచం ఎటు చూస్తుందో అటువైపు చూసి ప్రపంచం పరిగెట్టే ముందే మన జిల్లా నుంచి మనం అటు పరిగెత్తి అవకాశం స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా ఆలోచిస్తే అన్ని అవకాశాలు కూడా మనకు వస్తాయి.